ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బొగ్గులకుంటలో దేవాదాయ శాఖపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. రమ్య కుటుంబానికి 5 సెంట్ల ఇంటి పట్టా అందజేసిన హోంమంత్రి. దిశ యాప్ను అందరూ ఉపయోగించుకోవాలని సూచన. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జోగిపేటలో ప్రసంగించిన బండి సంజయ్. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆరోపణ. కడప జిల్లాలో ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్. 62 ఎర్రచందనం దుంగలు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. అనంతపురంలో టీడీపీ నేతల సదస్సులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. రాయలసీమ నీటి ప్రాజెక్టులో తీరని అన్యాయం జరుగుతోందని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపరచాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బొగ్గులకుంటలో దేవాదాయ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు. సమస్యలుంటే ఉన్నతాధికారులకు కానీ లేదంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఇతర ఆలయాలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పవిత్రమైన దేవాదాయ భూముల పరిరక్షణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఎన్నో సమస్యల మీద అధికారులు కూడా భయం కూడా ఉంది. ఇప్పుడిప్పుడే దేవాలయాలకు ఒక కరోనా నియమ నిబంధనల ప్రకారం దర్శనం చేసుకోవచ్చు, అర్చిత పూజలు చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా సేవలు కూడా మొదలుపెట్టాము. మరి ఈరోజు ఇక్కడ కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఎన్నో మనము మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వారికి ఇంకా ఎడిషన్ కోసం సప్లై డిపార్ట్మెంట్ ఉండడం వల్ల మాకు రెగ్యులర్గా కలుసుకోలేక రివ్యూ చేయకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఒకటే డిపార్ట్మెంట్ ఉంటే ఎన్నో డ్రైవ్స్ మనం మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ తక్కువ సమయంలో కూడా ఎండోమెంట్ అధికారులు ఇప్పుడు మహబూబ్ నగర్ ఏసీ గారు కానీ, నల్గొండ ఏసీ గారు కానీ, ఖమ్మం మనం చూస్తుంటే మీరు ఒక మహబూబ్ నగర్లో 1000 ఎకరాల పైన మనము డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందంటే పెద్ద అచీవ్మెంట్ ఇది. దాన్ని కంటిన్యూ చేస్తూ మనము ఇంకా డ్రైవ్ అట్లనే కంటిన్యూ ఉంచి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాని మొత్తము నివేదిక చూసిన తర్వాత జిల్లా కలెక్టర్లకు హైకోర్టులో మనకు కూడా మన ఎఫిడేవిట్ ఫైల్ చేస్తే హైకోర్టులో ఉన్న కేసు దాన్ని కూడా మన ఫేవర్గా ఇచ్చినట్టయితే చాలా మటుకు దేవాలయాలు కూడా హెల్తీగా ఆర్థికంగా మరి ఎక్కడ కూడా ఇబ్బందులు కూడా ఉండవు. దాని మీద కూడా ప్రభుత్వం ఏ విధమైనటువంటి భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటుందో మరి చూద్దామని, దాని తర్వాత మనకి ఏదైనా దేవాలయాలకు ఆదాయం పెడితే చాలా మంచిదని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా మనకు కేసీఆర్ పాలన నుంచి బంధ విముక్తి చేయమని తెలంగాణ తల్లి ఘోషిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన జోగిపేటలో ప్రసంగించారు. అమరుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాధిస్తే నేడు రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని చెప్పారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య ఆత్మలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్కు పసిపిల్లలు, అమరవీరుల తల్లిదండ్రుల పాపం తగులుతుందని అన్నారు. దళితులను మోసం చేయడం, కులవృత్తులను నిర్వీర్యం చేయడం వంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని హోంమంత్రి సుచరిత అన్నారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి 5 సెంట్ల నివాస స్థలానికి సంబంధించిన పట్టాను సుచరిత అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ రమ్య కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారని, రమ్య సోదరి మౌనికకు డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఆగకుండా వెంటనే ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించారని అన్నారు. రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అందరూ దిశ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. పాలడుగు ఘటనలో పోలీసుల విచారణలో జరుగుతుందని, నిందితులను పట్టుకోగానే మీడియా ముందు పోలీసులు ప్రవేశపెడతారని అన్నారు. విచారణ దశలో పూర్తి వివరాలు వెల్లడిస్తే నిందితులను తప్పించుకునే అవకాశం ఉందని, ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని మంత్రి సుచరిత వెల్లడించారు. ఆగస్టు 15న జరిగినటువంటి దురదృష్టకర సంఘటనలో రమ్య ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించడమే కాకుండా మరి ఆ కుటుంబాన్ని వారు మొన్న పరామర్శించడం, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అవసరాలను కూడా కనుక్కొని మరి వారు కోరినట్లుగా 5 సెంట్ల స్థలం ఈరోజు పట్టా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రమ్య సోదరికి మౌనికకు కూడా మరి ఉద్యోగం ఏదైతే కోరుకున్నారో మరి నెక్స్ట్ ఇయర్ అమ్మాయికి డిగ్రీ పూర్తి కావడం జరుగుతుంది. మరి ముందుగానే మనకు ఉద్యోగం ఇచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ రాగానే ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఏదైతే ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా మరి ఆ భూమి కూడా త్వరలోనే చూడడం జరుగుతుంది. ఆ భూమికి సంబంధించినటువంటి కాపీలు కూడా అందించడం జరుగుతుంది. మరి అంతేకాకుండా వారి తల్లిదండ్రులు కోరిన విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వర న్యాయం కలగాలి అని ఏదైతే ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది, దానికి సంబంధించి కూడా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు సోదరులు నాగార్జున గారు కానివ్వండి, మరి దాని మీద ఇప్పటికే రాయడం జరిగింది. త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు గురించి కూడా మనకు ఆర్డర్స్ రావడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఏదైతే ఆ కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయి భరోసా కల్పిస్తూ సత్వర న్యాయం అందేలాంటి ఏ కార్యక్రమాలు కావాలన్నా కానీ పూర్తి స్థాయిలో సహకరించమని చెప్పేసి చెప్పడం జరిగింది. తక్షణ న్యాయం ఆ బిడ్డకు అందాలని కూడా కోరడం జరిగింది. మరి ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబానికి పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు భరోసా ఇవ్వడం జరిగింది. మరి వారు కోరినటువంటి అన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ తిరిగి ఆ కుటుంబంతో కలిసి నేను ఒక కప్పు టీ తాగి వాళ్ళ యొక్క సంతోషాన్ని పంచుకోవాలి అని చెప్పేసి సీఎం గారు కోరుకున్నట్టుగా ఈరోజు వారు కోరిన 5 సెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఇలాంటి సంఘటనలు బాధాకరం, చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. మరి అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించినటువంటి తీరు, మరి ఆ బాధిత కుటుంబానికి అండగా నిలిచిన తీరు ఈరోజు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం చేసినటువంటి దిశ యాప్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కూడా అందరినీ కోరుతా ఉన్నాము. ఆ యాప్ ద్వారా మనము రక్షణ పొందే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కేవలం మహిళలనే కాకుండా పురుషులు కూడా డౌన్లోడ్ చేసుకుని ఇలాంటి ఆపద సమయాల్లో పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వారు వచ్చి రక్షణ కల్పిస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కడప జిల్లాలో ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 62 ఎర్రచందనం దుంగలు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే కోడూరు ప్రాంతంలో రవాణా చేస్తున్న సమయంలో వీరిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఈరోజు కడప పోలీస్ రెడ్ శాండర్స్ అని అరకట్టడం విషయంలో ఇంకొక మంచి వర్క్ తోటి మీ అందరి ముందర కూడా రావడం జరిగింది. 2 గ్యాంగ్, ఒకటి కోడూరు, ఇంకొకటి సుండపల్లి రాయచోటి లిమిట్స్కి సంబంధించి దాదాపు 6 మందిని అదుపులు తీసుకోవడం జరిగింది. వీళ్ళు లైవ్గా రెడ్ శాండర్స్ని స్మగుల్ చేస్తున్నప్పుడు 2 4-వీలర్, 2 2-వీలర్తో సహా ఎస్కాట్ వెహికల్తో సహా పట్టుబడ్డారు. వీళ్ళని విచారించినప్పుడు కొంతమంది ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కఠినహల్లికి సంబంధించి ఇద్దరు పేరు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ కోసం గాలింపు చర్యల్లో
వాళ్ళని కూడా ఈరోజు ఇద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక వ్యక్తి ఫాజిల్ అనే వ్యక్తి మీద 14 కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇతని మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతాయి. మీ అందరికీ తెలుసు, కడప వరకు ఈ రెడ్ శాండర్స్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. కోంబింగ్ ఆపరేషన్, చెక్ పోస్టులు నిర్వహించడం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో పక్క జిల్లాలతో కలిసి కోంబింగ్ ఆపరేషన్ కూడా అడవిలో నిర్వహించడం జరిగింది. చెక్ పోస్టులు కూడా అప్రమత్తంగా నడుస్తున్నాయి. అదేవిధంగా ఎక్కడైనా పట్టుబడిన కేసుల్లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే మెయిన్ స్మగ్లర్స్ని పట్టుకురావడంలో కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. ఈ ఆపరేషన్లో చాలా చక్కటిగా పనిచేస్తున్న డిఎస్పి రాజంపేట్, డిఎస్పి రాయచోటికి అండ్ ఆయన సిబ్బందులు అందరూ కూడా రివార్డ్ చేయడం జరుగుతాయి. అడిషనల్ ఎస్పీ ఓఎస్డి గారు సూపర్విజన్లో జరిగింది, చాలా బాగా చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సన్మానించడం జరుగుతాయి. అనంతపురంలో జరుగుతున్న టీడీపీ నేతల సదస్సులో పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో నీటి ప్రాజెక్టులో తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులు వచ్చేందుకు స్వర్గీయ ఎన్టీఆర్ కృషి చేశారని, అయితే తర్వాత వచ్చే సీఎంలు హంద్రీనివా ప్రాజెక్టులో మిగులు జిల్లాల్లో హక్కులు విస్మరించడంతోనే ఈ పరిస్థితి అద్దం పడుతోందని అన్నారు. హంద్రీనివాకి చెందిన కాలువకు చెందిన పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. నాకైతే అర్థం కావట్లేదు. నా వాయిస్ క్లియర్గానే ఉందా? అందరికీ నమస్కారం. ఇప్పుడే సోదరులు కాలువ శ్రీనివాసులు గారు నీటికి సంబంధించి మన ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో మనకు జరిగేటువంటి అన్యాయాల గురించి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇటు అనంతపురం జిల్లా కానీ, అటు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడమర ప్రాంతాలైనటువంటి మా ప్రాంతం కానీ, రెండు నైసర్గికంగా ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ప్రాంతం. మనకు శ్రీశైలం నుంచి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగంగ వచ్చిన ఒక హంద్రీనీవా పైనే ఆధారపడేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ఇటు అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడమర ప్రాంతం. ఈ ప్రాజెక్టు రావడానికి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మన ప్రాంతంలో త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో, దూరదృష్టితో ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కొన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే ఒక విషయం, ఆనాడు గత ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఈ సర్ప్లస్ వాటర్ కింద తీసుకునేటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో, అటు హంద్రీనీవా కానీ, గాలేరు నగర్ కానీ, నెట్టంపాడు కానీ, ఇవన్నీ కూడా వాటికి సంబంధించి ఆ రోజు మిగులు జలాలపైన మేము హక్కులు వదులుకుంటున్నామని చెప్పినటువంటి పాపమే ఈరోజు మనమందరం కూడా భరిస్తున్నామని చెప్పే సందర్భంగా కూడా ఒకసారి మీ దృష్టికి తెస్తా ఉన్నా. అయితే ముఖ్యంగా మా ప్రాంతానికి, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు రెండు ఈ సమావేశంలో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. మాకైతే హంద్రీనీవాకు సంబంధించినటువంటి కాలువలు దాదాపు మా జిల్లాలో, ఇంకా కుప్పం నియోజకవర్గంలో 14.79% పనులు కూడా, శాంక్షన్ అయిన పనులు కూడా గడిచిన 2 సంవత్సరాల నుంచి చేయకుండా పోయేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా కూడా వర్షాలు పడ్డాయి, అయినా కూడా ఈ రోజు దాకా కూడా మా ప్రాంతంలో ఇంకా కొన్ని చెరువులు పూర్తిగా కూడా ఎండిపోయి ఉన్నాయి. నేను ఇప్పుడే వస్తా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే పట్నం దగ్గర నుంచి నీళ్లు మేము వదిలాం, మనం చెర్లోపల్లి రిజర్వాయర్లో మేము నింపుతున్నామన్నారు. ఆ చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి మా చెరువులు నింపడానికి 2 సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఉండేటువంటి మంత్రులు కంటిన్యూస్గా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అక్కడ సమస్య ఏమిటంటే ఆ చెరువుల్లో నీళ్లు నింపితే కొంతమందికి ఆ చెరువుల్లో నుంచి దొంగతనంగా ఇసుక తోలుకునేటువంటి ఇబ్బంది ఉందనేటువంటి ఆలోచనతోనే ఆ చెరువులు ఈ రోజును కూడా నీళ్లు నింపకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ గాలేరు నగరికి సంబంధించినటువంటి నీళ్లు మాకు టైలెండ్లో ఉండేటువంటి మా ప్రాంతానికి రావాలంటే మీ జిల్లా దాటి రావాలా. మేము చాలాసార్లు ప్రయత్నం చేసాం.
ఈ జిల్లా నుంచి నీళ్లు తీసుకెళ్లి కనీసం తంబలపల్లిలో నుంచి మేము పీటీఎంలో వదిలిపెట్టాలని. అయితే ఆ రోజు ఈ జిల్లా నుంచి నీళ్లు తీసుకుపోయేదే చాలా ఇబ్బంది అయింది. అంటే ఈ జిల్లాలో మీరు ఆపుతున్నారనేటువంటి ఉద్దేశం కాదు, కానీ ఆ కెనాల్స్ వైడన్ చేయగలిగితే, ఆ సర్ప్లస్ వాటర్ సమయానికి రాగలిగితే, ఎక్కువ నీళ్లు తీసుకెళ్తే, ఆ ఫ్లో క్యూసిక్స్ మనం పెంచుకోగలిగితే ఖచ్చితంగా కూడా టైల్ లైన్కి తీసుకుపోయేటువంటి ఆలోచన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదేవిధంగా అటు గాలేరు నగర్ నుంచి కూడా, వేంపల్ నుంచి కూడా గాలేరు నగరి పూర్తిగా కూడా గ్రావిటీ పైన వచ్చేటువంటి కెనాల్ అది. ఆ గ్రావిటీ పైన వచ్చేటువంటి కెనాల్లో మనం కడప జిల్లా నుంచి నీళ్లు తీసుకొచ్చి చిత్తూరు జిల్లాకు మనం లింక్ చేయగలిగితే పీటీఎంలో పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో వెస్టర్న్ ప్రాంతం మొత్తం కూడా మెట్ట ప్రాంతం అంతా కూడా సాగునీరు తీసుకొచ్చేటువంటి ఆలోచన చేసే విధంగా కూడా ఈరోజు చేశాం. అది కూడా టెండర్లు అయినా అంటున్నారు, కానీ ఎక్కడ నాకైతే తెలియడంలే. ఇంకొక పక్క మాకేదైతే ఈ మధ్యనే పొంగనూరులో 2-3 వర్కులు మరి టెండర్లు పిలిచారు. ఈరోజు ఏదైతే ఆవులపల్లిలో ఒక రిజర్వాయర్ పిలిచారు, అది కూడా ఎన్జిటి కింద దాన్ని కూడా ఆపు చేయడం జరిగింది. ఈరోజు హంద్రీనివా నుంచి కుప్పం కానీ పలమనేరు కానీ మాకు రావాల్సినటువంటి నీళ్లను కూడా ఏదైతే ఈరోజు గాలేరు నగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లను మరి అక్కడ 3 టీఎంసీలు ఆవులపల్లి రిజర్వాయర్కు మళ్లించడానికి ఈరోజు కుప్పాన్ని పలమనేరును కూడా ఎండగట్టేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి ఆ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి సందర్భంగా కూడా తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేయాలనుకున్నారో, తెలుగుదేశం పార్టీ ఆ ప్రాంతానికి ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనుకునేదో వాటినన్నింటినీ కూడా గండికొట్టి ఈరోజు పూర్తిగా కూడా కాంట్రాక్ట్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని జాలు కాల్వ గోకారం గ్రామాల మధ్యన కాల్వర్టు నిర్మాణం చేపట్టాలని వలిగొండ చౌటుప్పల్ ప్రధాన రహదారిపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అధికారుల తీరుపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని సిపిఎం పార్టీ నాయకులకు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. వర్షాల కారణంగా జాల్కాల్వా గోకారం గ్రామం మధ్య ఉన్నటువంటి రోడ్డు తెగిపోవడం జరిగింది. ఇప్పటికీ సుమారు 30 రోజులు గడుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు అధికారులు స్పందించి దాన్ని పూడ్చినటువంటి పరిస్థితి లేదు. సంగం గ్రామం కానీ, వరకుడుపల్లి గ్రామం కానీ, గోకారం గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు ఒలిగొండ మండల కేంద్రానికి రావాలంటే ఇదే ప్రధాన దారి. ఇది తెగిపోవడం వల్ల కేసారం మీద నుంచి రావడం వల్ల సుమారుగా మరో 20 కిలోమీటర్ల భారం పడుతూ ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి వెహికల్స్ వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంగం నుంచి కానీ ఇక్కడి వరకు మొత్తం రోడ్ అంతా గుంతలమయమైపోయింది. ఆ రోడ్లను వెంటనే బీటీ రోడ్డుగా మార్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ మానస పుత్రికలు హంద్రీనివాగా గాలేరు నగరి తెలుగు గంగా ప్రాజెక్టులని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. సీఎంలు ఎప్పుడూ రాయలసీమ జలాల గురించి పట్టించుకోలేదని అన్నారు. అనంతపురంలో మాట్లాడుతూ రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్టు కాదు, రాయలసీమ లిటిగేషన్ ప్రాజెక్ట్ అని అన్నారు. సీఎం తీరు వల్లే కేఆర్ఎంబీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. సీఎంలు జగన్, కేసీఆర్ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. హంద్రీనివా కాల్వ వెడల్పు పెంచకపోతే సీమద్రోహిగా జగన్ మిగిలిపోతావని హెచ్చరించారు. కార్యక్రమాలు మాట్లాడడం కానీ, కార్యక్రమాలను చేయడం కానీ చేయనటువంటి పరిస్థితులు. 83లో నందమూరి తారక రామారావు అధికారంలోకి వచ్చి అధికారాన్ని కోల్పోయి తిరిగి అధికారాన్ని 85లో చేపట్టిన తర్వాత నందమూరి తారక రామారావు అనే వ్యక్తిని ఓడించాలి అనంటే సాధ్యం కాదు అని తెలుసుకున్నటువంటి వ్యక్తులు రాయలసీమకు నికర జలాలు అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు తప్ప అదొక రాజకీయ నినాదంగానే ఆ రోజు ప్రారంభమైంది. కానీ దాన్ని నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ విధానంగా మార్చి చూపించారు అనేటువంటిది కూడా ఈ తరం నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వారసులకు అదొక రాజకీయ నినాదం అయితే తెలుగుదేశం పార్టీకి అదొక విధానం అనేటువంటిది ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు వరకు ఆచరణలో చేసి చూపించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఏ ఒక్కరి కళల్లో కూడా లేనటువంటివి, ఏ ఒక్క నాయకుడి ఆలోచనలో లేనటువంటివి హంద్రీనీవా అనేటువంటిది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఆ రోజున నందమూరి తారక రామారావు గారు కలగన్నారు. సాంకేతికత రానటువంటి రోజుల్లో
ఇంత పెద్ద మోటార్లు ఉంటాయి అని తెలియనటువంటి రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఆలోచించగలిగారనంటే ఈ తరం వాళ్ళు ఆలోచించాలి. గుండె లోతుల్లో నుంచి ఆలోచనలు వస్తే ఎట్లా ఉంటాయనడానికి హంద్రీ నీవా ఒక ప్రాజెక్ట్ అయితే, తెలుగు గంగా మరొకటైతే గాలేరు నగరి, ఈ 3 ప్రాజెక్టులకి రూపకర్త ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. ఇది ఏ కాంగ్రెస్ నాయకుడు ఆలోచన కాదు. 70 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పాలకులకు వచ్చినటువంటి ఆలోచన కాదు. కేవలం 2 ఏళ్ల అధికారాన్ని చూసినటువంటి, ప్రజల్లో 9 నెలలు తిరిగినటువంటి నందమూరి తారక రామారావు గారి గుండె లోతుల్లో నుంచి పుట్టిందే హంద్రీ నీవా గాని, గాలేరు నగరి గాని, తెలుగు గంగ గాని కాదు అని కాంగ్రెస్ నాయకులు గాని, వారికి వారసులుగా చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు గాని చెప్పగలరా అని నేను అడుగుతున్నా. నందమూరి రూపకల్పన చేస్తే ఒక్క వ్యక్తిని మనం గుర్తుంచుకోవాలి. శ్రీరామకృష్ణయ్య అనేటువంటి చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇరిగేషన్ అడ్వైజర్ గా చేశారు. సలహాదారులు అంటే అట్లాంటి వ్యక్తులు సలహాదారులే కానీ ఈ రోజు ఉన్నటువంటి సలహాదారులు ఈ రాష్ట్రానికో ఈ ప్రాంతానికో ఏం చేశారు అనేటువంటిది కూడా నేను ప్రశ్నిస్తున్నా. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్ మండలం ఎరుమాల కాకర్లగండి చెరువులో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చెరువులో ఒక వ్యక్తి మృతదేహం తేలుతూ కనిపించడంతో గౌరారం గ్రామానికి చెందిన పట్నం పద్మపాగా గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంచికలకు పట్టి అన్న ఉండదా అన్న ఆడ గాయాలేం లేవు. గాయాలేమో ఉండదా ఈడ మీన మరి మనిషి అతని బొక్కసల్పనే ఉన్నాడు. బక్కసల్ పని ఎక్కువ చూపేలే మొన్న ఇది అయితే బొక్కసల్పటి మనిషి. ఈ మనిషి అంటావా? తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల సునీత స్పందించారు. నీటి కేటాయింపుల అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. అనంతపురంలో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ అనంతపురం జిల్లా కరువు పరిస్థితులను గుర్తెరిగి వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా అనంతపురం పరిస్థితులు కేసీఆర్కు తెలియవా అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరించారని సునీత గుర్తు చేశారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఏపీ సీఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారని పరిటాల సునీత ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే సీఎం జగన్ ప్రాజెక్టుల అంశంలో తక్షణమే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. కడప అయితే చిత్తూరు అయితే అనంతపురం జిల్లా 4 జిల్లాల నుండి కూడా మనకి పడుతున్న ఇబ్బందులు కానీ చాలా విషయాలు కూడా మనం క్షుణ్ణంగా కూడా ఈరోజు మాట్లాడుకునేది కూడా జరిగింది. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడాలంటే హంద్రీ నీవా అనేది దీనికి పేరు పెట్టి పునాదేసిన నాయకుడు మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు మన సార్ తీసుకొచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ కూడా అది ఆగిపోయింది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఆగిపోయిన దాన్ని మళ్ళా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీ నీవా సెకండ్ ఫేజ్ కూడా పూర్తి చేసి అన్ని చెరువులకు కూడా నీళ్లు అందించిన ఘనత మన చంద్రన్న గారికి దక్కుతుంది. నీళ్ళు ఇచ్చిన తర్వాత మన ప్రాంతం పూర్తి స్థాయిలో మన ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఈరోజు పంటలు పెట్టుకొని ఎంతో ఆనందంగా కూడా గడుపుతున్నారు. కొన్ని చోట్ల చూస్తే కొన్ని గ్రామాలు కూడా నేను కూడా చెప్పగలం. కనగనపల్లి మండలంలో దగ్గరకుంట గ్రామం, ఆ గ్రామం అంటేనే ఫ్యాక్షన్ గ్రామం. ఆ ఫ్యాక్షన్ గ్రామంలో నీళ్ళు ఇచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేది కూడా పక్కదోరి వాళ్ళందరూ కూడా ఉదయం లేస్తేనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఇలాంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఈరోజు ప్రశాంతంగా కూడా ఉన్నారు. మరి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ సీఎం వచ్చిన తర్వాత మన రాయలసీమకి నీళ్లు తెస్తానని ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ కూడా పెట్టారు. కానీ దాని ఊసే కూడా మనకి లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూస్తే కనీసం తాగడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మన అనంతపురం జిల్లా కూడా ఉంది. లాస్ట్ టైం కూడా మేము కూడా తీసుకొచ్చాం. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీ నీవా నుంచి పిఏబిఏ డ్యామ్ కూడా మనం నీళ్ళు ఇచ్చి చాలా చెరువులు కూడా నీళ్ళు అందించి దాహం కూడా ఆ రోజు మనం తీర్చామనే విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఇదే కాకుండా చాలా వరకు మన ఇతర సీఎంలు కూడా కలిసి మన రాయలసీమకి అన్యాయం కూడా చేస్తున్న విషయం కూడా మన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పక్క సీఎం అంటే కేసీఆర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అనంతపురం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ జిల్లా ప్రాంత ప్రజలు కానీ కనీసం ఈ జిల్లాలో
కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఆ రోజు మీరు చూశారు. కాబట్టి మా ప్రాంతంగానే అనంతపురం జిల్లా కూడా గుర్తుపెట్టుకొని మీరు మంత్రి సీఎంలు ఇద్దరు మాట్లాడుకొని కుమ్మక్కై ఇబ్బంది పెట్టకుండా మా అనంతపురం జిల్లాకు మా రాయలసీమకు నీళ్ళు వచ్చేలాగా మీ ఎంతో సహాయం చేయాలని కేసీఆర్ గారిని కూడా ఈ సభముఖంగా మేము కూడా కోరుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దయచేసి ఈ సీఎం గారు ఇప్పుడైనా గుర్తుపెట్టుకొని మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం చొక్కంపేట్ గ్రామంలో కొత్తగా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ను ఎన్నుకోవడం జరిగింది. దొండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యు రెడ్డి మండల ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రెసిడెంట్ చాకలి యాదయ్య, వైస్ ప్రెసిడెంట్ ఎండి అజీంగా తెలిపారు. ఈయన వయసులో చిన్న కనబడుతున్నాడు కానీ జర పెద్ద మనిషిలాగా అన్ని ముందలుండి చూసుకోవాలి. మీ ఊరి మీద బరువు బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీ ఎంపీటీసీ సర్పంచ్ ఎంకికి ముందలకైనా అందరిని కలుపుకొని పోవాల్సిన కార్యక్రమం ఉంటుంది. అరే మాకు శ్రీశైలం అని చెప్పలేదు, పార్టీకి వెళ్ళి ఆనంద్ చెప్పలేదు, బసిరెడ్డి చెప్పలేదు అనుకుంటుంది. తెలిసినా తెలియకుండా వాట్సాప్లో వచ్చిందంటే ముందరకు దాటిస్తూనే ఉండాలి. అలాగే ఉపాధ్యక్షుడు ఎండి అజీం. యాదాద్రి నరసింహుడి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి అష్టోత్తర శత పట్టాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నరసింహుడికి అష్టోత్తర శత పట్టాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు దామోదర్ రెడ్డి, వైదేహి నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తున్నాను. మా కాలనీ ఆవిర్భవించినప్పటి నుండి 1985 నుండి ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా స్వామివారిని కొలుస్తున్నాము. స్వామివారు కూడా మాకు ఎలాంటి ఆపదలు లేకుండా మమ్మల్ని అందరినీ కాపాడుతూ ఉన్నాడు. మా కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం తరపు నుండి ఏర్పాటు చేస్తున్నట్టు ఈ నవరాత్రుల ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కాలనీ వాళ్ళతో నిర్వహిస్తున్నాము. చక్కగా మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా, అట్లాగే మా కార్యవర్గ సభ్యులందరూ, మా సాంస్కృతిక కార్యదర్శి శ్రీ ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఉపాధ్యక్షులు అచ్చయ్య గారు, సెక్రటరీలు, మిగతా సభ్యులందరూ కూడా పాల్గొని నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొగ్గులకుంటలో దేవాదాయ శాఖపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. రమ్య కుటుంబానికి 5 సెంట్ల ఇంటి పట్టా అందజేసిన హోంమంత్రి. దిశ యాప్ను అందరూ ఉపయోగించుకోవాలని సూచన. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జోగిపేటలో ప్రసంగించిన బండి సంజయ్. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆరోపణ. కడప జిల్లాలో ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్. 62 ఎర్రచందనం దొంగలు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. అనంతపురంలో టీడీపీ నేతల సదస్సులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. రాయలసీమ నీటి ప్రాజెక్టులో తీరని అన్యాయం జరుగుతోందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.